మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. చెట్టంత స్నేహితుడే చెడిపోయిన తర్వాత నువ్వులు మాత్రం ఏం బాగుపడతావరా? పోరా భగవాన్, నువ్వు పో. చూస్తారే నాయన, కానివ్వండి. మీరు ఆరంభించండి, వాళ్ళు అందుకుంటారు. ఇంత త్వరలో వీరికి ఎంత క్రమశిక్షణ, మంచి అలవాటు నేర్చావు పార్వతి. మళ్ళీ ఇల్లు కలకల్లాడుతూ ఉంది. పెద్దమ్మాయి యశోద కూడా వస్తే దానికి వినిపిద్దాం. మహేంద్ర, ఈరోజు వెళ్ళి చెల్లాయిని తీసుకురా నాయనా. అలాగేనమ్మా, కానీ యశోద వస్తుందా అని. ఏముంది, ఈ వయసులో ఈ పని చేశానని అమ్మాయి మన మీద అలిగింది. అయితే నేను వస్తాను. మీరు వస్తారా? నా బిడ్డను నా ఇంటికి తీసుకురావడానికి నే రాకూడదా? మీరెందుకమ్మా, నేనే వెళ్ళి యశోదని తీసుకొస్తాను. పార్వతి, ఏమీ లేదు, దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు. బ్రదర్, సోఫా ఇక్కడ ఉంటే నేల మీద కూర్చున్నావారా? సరే, సోఫాలోనే కూర్చున్నావా? బైక్ తలకెక్కిందా? అరే రమ్మంటే బాబు. ఎవరు? ఇంత బ్రతుకు బతికి చివరికి ఇలా అయిందా నీ స్థితి చిరబాబు? గారా, అరే బ్రదర్, మంచి కళ వస్తుంది, పాడు చేయకురా. ఇలా దయచేశారే? అదేంటి కొత్తగా మాట్లాడుతున్నా? నీకోసమే. నేను గౌరవించి మా కళాభిమానం ప్రకటించాలని వచ్చాం. చాలు, మీరింతవరకు చూపించిన అభిమానాలు, నేను పొందిన అవమానాలు చాలు. వెళ్ళండి. ఎందుకు ఈ కోపం? నీకేం కావాలో చెప్పు, తులాభారం తీయిస్తాం, కనకాభిషేకం చేయిస్తాం. ఏమీ వద్దు. దేవుడు మీకు ఐశ్వర్యం ఇచ్చినందుకు ప్రయోజనం ఇది కాదు. దేశంలో ఎందరో కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, అనాథలు ఉన్నారు. వారికి ఇల్లు, వాకిలి, తిండి, బట్ట కలిగించండి. ఇహము పరము రెండూ ఉంటాయి. వెళ్ళండి. ఆలోచించుకో చంద్రముఖి. ఇంకా ఆలోచన ఉంది. ఆశ్రమం బొచ్చుకుంది, అనాథల్లో కలవబోతోంది. రాత ఎవ్వరూ తప్పించలేరు. మీ కనికరం నాకు అక్కర్లేదు. వెళ్ళండి. అక్క అక్క, నోర్ముయ్, వెళ్ళండి. అందరినీ ఇలా వెళ్ళగొడితే ఇల్లు జరిగేది ఎట్లా అక్క? ఉన్నంతలోనే జరుపుకుంటాం. మేమే ఉండేది, మేము పోతాం. పొండి, కట్ట కట్టుకుని గంగలో కలవండి. మీరంతా నాకు శత్రువులే. నా జీవితం నాశనం చేశారు. పొండి. సరే, పటాలం అంతా బయలుదేరిందే. ఎక్కడికి పిల్ల? ఈ ఇల్లు వదిలితే బతకలేరా బావా? ఇదేంటి బిగుసిపోయారు? అయిన వాళ్ళందరినీ రావద్దండి. అంతే అండి. అదేంటంటే మనంతా శత్రువులట. కావచ్చు. ఆమె నాశనం చేస్తున్నామట. చెబుతావా? ఇన్ని మాటలు పడి ఈ పాపలో ఉండకపోతే పోతాయే, ఎక్కడ స్వతంత్రంగా బతుకుతాను. ఈ పని ఎప్పుడో చేయాల్సింది, ఇప్పుడైనా తెలిసింది. బాగుంది, ఓ బ్రతుకు. మనిషి అన్న తర్వాత మంచి చెడ్డ తెలుసుకోవాలి. అందరినీ ఇలా పని తగిలేస్తే ఎలా తీసుకోవాలి చంద్ర? నీకేమైనా మర్చిపోయిందా? పోయింది కనుకని నీ వంటి వారి సహవాసం చేసి
బంగారు వంటి బ్రతుకు పాడు చేసుకున్నాను. నీ ముఖస్థుతులు నమ్మి మోసపోయాను. అంధకారంలో కొట్టుకుంటున్న నాకు దేవదాసే వల్ల వెలుగు దొరికింది. ఓ అదే ఆ సంగతి. సీదరింపుతో ఆదరం పుట్టుకొచ్చిందన్నమాట. తల బొప్పి గట్టేనేగా కనువిపోయేది. నీ స్నేహితులు మామూలు మనుషులు కారు భగవాన్. వారి ముఖంలో ఆకర్షణ, మాటల్లో కాఠిన్యం, మనసులో దయ. అంతటితో ఆఫ్. ఆ తర్వాత మనకు అర్థమైంది. చంద్ర, వేసావు కానీ భలే ఎత్తు వేసావు. కల్లాకపటం తెలియని వాడు జమీందారు బిడ్డ. భగవాన్, వారి డబ్బు కోసం నేను ఆశించడం లేదు. ఇదిగో వారిచ్చిన డబ్బు వారికే ఇచ్చి. అరే, ఏదో వేళ కూడా అనుకున్నాను. నిజంగానే నీకు మర్చిపోయింది. ఇదిగో చంద్ర, ఈ వెరులో పడితే ఎందులో కాకుండా పోతావు. నీ ఇష్టం, నీ మేలు కూడా చెప్తున్నాను. నిజంగానా? అక్షరాల. అయితే నాకు ఉపకారం చేసి పెడతావా? అలాగే. ఏం చేయను? దేవదాసుని ఇక్కడికి తీసుకురావాలి. చంపేశావు. ఆనాడు తీసుకురావడానికే తల ప్రాణం తోక్ వచ్చింది. నా వల్ల కాదు. ఆ మాట అనుకు. మనవాడు తలుచుకుంటే ఎవరైనా చేస్తాడు. కానీ దేవదాస్ ఇప్పుడు మామూలు మనిషి కాడే. ఏ పక్క తాగుబోతయ్యాడు. అదంతా నీ పుణ్యమేనా? ఎవరి పాపం చూస్తే నీకే తెలుస్తుంది. ఏదో విధంగా మాయ చేసి తీసుకొస్తాను. చేతనైతే మాన్పించు. మళ్ళీ ఎప్పుడు కనిపించడం? దేవుణ్ణి వెంట తీసుకునే. అన్నట్టు అప్పగింతలన్నీ చేశాం, కానీ అసలు సంగతే మర్చిపోయాను. ఏమిటండి ఇది? వీటిని ఏం చేయమన్నారు? ధరించమంటున్నాం. ఇవన్నీ నాకెందుకండి ఇప్పుడు? నా ఆనందం కోసం. అలంకరించుకో పార్వతి. మానవుడే కాదు, దేవుడు కూడా ఒక్కొక్కప్పుడు తప్పు చేస్తాడు సుమా. ఏమిటి? కాకపోతే చందమామ లాంటి నీ ముఖానికి ఆ మచ్చ ఎందుకు పెట్టారు చెప్పు. రానాయన, యశోద వచ్చిందా? రాకపోతే ఊరుకుంటానా? ఏది? ఎక్కడుండి? కింద పాత్రతో మాట్లాడుతుంది. అయితే అందరం అక్కడికే వెళ్దాం. అక్క అక్క, మనకు ఇంకో అమ్మ వచ్చిందక్క. ఎంత మంచిది అనుకున్నా, ఇంత మంచి నన్ను ఎప్పుడు అర్థమవుతుంది. అంత నగమ కాదమ్మా, నిజంగా పార్వతీదేవి అందరినీ కన్న పల్లెల్లో చూస్తున్నారు. మామా, ఇప్పటికి తండ్రి మీద కనికరం కలిగిందా అమ్మా? ఈమె మీ పిన్ని గారు. ఈమెనా? నేనే తల్లి. అత్తవారింట్లో అంతా కులాసాగా ఉన్నారమ్మా? రా తల్లి, పైకి పోదాం. పిన్ని గారు పిలుస్తున్నారు, వెళ్ళమ్మా. కూర్చోమ్మా. అమ్మ మీద కోపం వచ్చిందా? కోపం ఎందుకు?
ఇంతకాలం నువ్వే వస్తావని మీ నాన్నగారు ఎదురు చూశారు. ఎన్నాళ్ళకి రాకపోతే అన్నయ్యని పంపించారు. ఇదేమిటి? నా ముచ్చట. తల్లి ముచ్చట పిల్లలు తెచ్చకపోతే ఎలా? ఇవన్నీ నాకెందుకు? నాకు మాత్రం దేనికమ్మా? పేదవారింట్లో పుట్టాను. నా పుణ్యం కొద్ది మీ నాన్నగారి అనుగ్రహం, మీ అపేక్ష దొరికింది. ఈ ఐశ్వర్యం, ఈ ఇల్లు అన్నీ మీవి. ఈ ఇంట్లో ఎంతో మంది దాసదాసి జనం ఉన్నారు. వారందరిలాగే మీ తండ్రి గారికి మీకు సేవ చేస్తారని చాలని వచ్చాను. ఇలాగే నా జీవితం గడిచిపోతే చాలమ్మా. నా వల్ల ఏవైనా తప్పులు అమ్మా అన్న చూసి ఏమనుకున్నాను. అందరిలాగా ఆడదాన్ని పొరపడ్డాను. మా అమ్మని పంపించామ్మా. నన్ను చూసాము. నాన్నగారు ఏమమ్మా? ఏమీ లేదు. కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉంటానని మీ అల్లుడి గారికి దాబరాయండి నాన్న. అలాగేనమ్మా. ఏమిటి విశేషం? ఇంట్లో ఎలాగో ఉంది. కొంతకాలం పిన్ని దగ్గర ఉందామని. కొంతకాలం నుంచి ఉండి వెళ్ళేదాకా ఇక్కడే ఉంటుంది. నా పరుగు నిలబెట్టావు సారు వచ్చి. దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు నీకు మేలు చేస్తాడు. ఏం బాయ్, నువ్వు పోయేది ఆ స్వర్గానికేనా? కాదు. వెళ్ళడం మానేసావా? వెళ్ళే లాభం. ఇప్పుడు అది నరకంగా మారిపోయింది. ఎందుకని? ఆనాడు నేను చూసింది మొదలు ఆమె ధోరణి ఏమీ బాగాలేదు. ఎవరిని దగ్గరికి రాలేదు. పిలిస్తే పలకదు, కన్నెత్తి చూడదు. పిచ్చిదానిలాగా తనలో తానే ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటుంది. అలాగా? దేవదా, నేను మాట చెప్తాను, చేస్తావా? నువ్వు నాతో ఒక్క మాట రావాలి. అక్కడికి తీసుకొస్తానని మాట ఇచ్చాను. అక్కడ నాకేం బాగుండదు. ఉండే చెట్టు నేను చేస్తానుగా. ఈసారి మాత్రం నా మాట దక్కించు. రాపోదాం. చంద్ర భగవాన్ వారు వచ్చారా? రాక మన వాడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. చంద్ర మైకల్లో ఉన్నాడు. ఎలా దారికి తెస్తావు నీ ఇష్టం. ఇక చాలు, ఆపేయండి. ఎందుకని? ఈ మధ్యనే అలవాటు చేస్తున్నారు. ఎక్కువైతే భరించలేరు. భరించలేకనే తాగుతున్నా. తాగాం కనుకనే ఇక్కడున్నాం. ఉన్నాం కనుక నీతో మాట్లాడుతున్నాం. లేవలేం కనుక కూర్చున్నాం. మైకంలో ఉన్నావని మైల పడేద్దాం అనుకుంటున్నావా? మనకు ఇంకా తెలివి ఉంది, తెలుసా? తెలుసు, కానీ ఇక్కడికి వచ్చే వారెవ్వరూ మద్యం ముట్టుకోరు. ముట్టుకోరా? పిస్తోలుంటే కాల్ చేసేవాడు. వాళ్ళు మనకంటే మహాపాప. పెద్దలు ఏమన్నారో తెలుసా? గరళం మింగితే బ్రతుకే లేదు, అమృతం తాగితే చావే రాదు. కానీ నిమిషంలో 1000 సార్లు చంపి బ్రతికించే పరుసు ఏది? ఇదే అన్నారు. మనం సరే సరే అన్నాం, తాగుతున్నాం. వద్దు, ఈ హాలాహలానికి బానిసలే నా ఆశలు అడియాసలు చేయొద్దు. నా కోసమైనా మానేయండి.
మనం తాగేది నీకోసం నా కోసం కాదే పిచ్చిదాన. మానేస్తే మనసు వినిపించదు, మనం కనిపించదు. ఏమైనా కానివ్వండి, మీరు ఇంకా తాగడానికి వీల్లేదు. చేస్తే ప్రాణాలే తాగేస్తాం తెలుసా? తాగేసి పారు, నిన్ను తాగేసి గొంతు జారింది, గుండెల్లో పెళ్ళైపోయింది. అయిపోయింది పారు, అయిపోయింది. అదే అయిపోయింది, అవతల పారేయండి. నేను నా పారు ఏకాంతం మాట్లాడుకుంటుంటే మధ్య నువ్వు వడ్డొస్తావే. నువ్వంటే నాకు అసహ్యం. ఆయన నీ ఇంటికి వచ్చి తాగుతుంది. పాపం చీకట్లోనేగా చేసేది, అందుకే ఈ నరకానికి వచ్చా. నిజం, ఒకప్పుడు ఇది భయంకర నరకమే. కానీ మీ పాదస్పర్శతో దీన్ని స్వర్గం చేశారు. ఈ పాపికి వెలుగు చూపించారు. మీ పాదాలతోడు మీరేం చేసినా సరే ఇక తాగనివ్వను. పేడ తొలగిపోయింది, లేవండి. వా, నీకెంత సహనం ఉంది. ఎంత అవమానమైనా నీలాంటిది భరించగలదు అంటే ఇదే తార్కాణం. ఆయన నీకెందుకే ఈ బాధ అంతా? ప్రేమలో మాధుర్యం తెలుసుకున్నది. ప్రేమ ప్రేమ చంద్రముఖట ప్రేమిస్తోంది. ప్రేమ అక్కర్లే, మనకక్కర్లే. కావాలనుకున్నది జారిపోయి కన్ను మూసి తెరిచేలోగా అంతా అయిపోయి ఎవరి దారి వారు. అది పక్కా ఇల్లాలి, మనం పక్కా తాగుబో, ఇది పక్కా తిరుగుబోతు. ఇప్పుడు మంచి నాటకం ఆరంభమైంది. అయితే నాకే ఆశ లేదు, విశ్వాసము లేదు, కోరిక లేదు, విచారము లేదు. లేదనుకుంటే ఏమీ లేదు. అంతేనా? అంతే, కాసేపు నిద్రపోండి. పండు మీరు కూతురు కొనికేయండి, మనం పండుగని పారాయిస్తాం. పారు ఉషా, పారా ఉషా, పారు ఉషా, పారు పారు పారు. చిన్నబ్బాయి మన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఇంతకాలమైనా ఒక్క జాబర్గా రాయలేదు చూసావా? వాడికి లేని నమ్మకారం నీకెందుకండి? వాడి మేలు కోసం మంచి చెబితే విషమైంది. ఆ మాటనకు వాడి తప్పేమీ లేదు. చేతులారమే అని వాడికి మనకు ఈ బాధలు తెచ్చిపెట్టాను. నేనొకటి తలుస్తూ దైవం మరొకటి తలుస్తాను. ఈ నరకయాత్ర నుంచి దేవుడు నన్ను త్వరగా తీసుకుపోతే బాబు. ఆవేదన పడకండి, డాక్టర్ మీకు విశ్రాంతి కావాలని చెప్పారు. నాన్నగారు, పట్నం నుంచి జాబ్ వచ్చింది నాన్నగారు. దేవదాస్ వస్తుందని రాశాడా? ఇది చదువు. ప్రభుల వారి దివ్య సన్నిధికి ధర్మన్న దండాలు సమర్పించి రాసుకున్న మనవి. ఉత్తరం రాయాలంటే చేతులు రాక ఇన్నాళ్ల నుంచి రాయలేకపోయాను. చిన్నబాబు గారి స్థితి మరీ చెడిపోతోంది. నన్నేమీ ఖాతరు చేయడం లేదు. చెడు సావాసాలు పట్టి పూర్తిగా సాగుపోతైపోయారు. లే భాయి,
మీ ఊరికి తెలిగే వచ్చింది. తిరుబాబు తిరుబాబు ఏమిటి ప్రభా? పాపం దేవదాస్ నాన్నగారు పోయారు. వస్తాను చంద్ర. నేను ఎదిగినప్పటి నుంచి మీరు ఇలాగే ఉన్నారు. ఇప్పుడైనా తెలియగా నడుచుకోకపోతే ఎలా? ఒక్కటొక్క తెలుసుకొని మనం అంతా మనం తీసుకోవడం మంచిది కాదు. నాన్నగారు పోయి నెలైనా దాటక ముందే ఎలా? అదిగో ఆ మాట నాకు నచ్చలేదు. ఇప్పటికే మీకు అమ్మాయి గారు తాగుడు కింద ఖజానా సగం ఖాళీ అయింది. ఇలా చూస్తూ ఊరుకుంటే కొన్నాళ్ళకి ఏమీ లేకుండా తాగేస్తారు. ఆ తర్వాత కనిపించి మన గట్టేం కావాలి. నిజమే, సమయం చూసి మాట్లాడతానులే. మీ తమ్మాయి గారు అసలే నిలకలేని మనిషి. ఒక్కసారి తెలుసుకుంటే తర్వాత ఏమైనా ఇబ్బంది ఉండదు. వద్దన్నయ్య, నేను ఏ బాధ్యతలు లేని బ్రహ్మచారి. నాకెందుకు ఇవన్నీ? అంతా మీదిగానే భావించి మీరే నిర్వహించండి. అవసరమైన సొమ్ము మిమ్మల్ని అడిగిపుచ్చుకుంటాను. నేను ఇస్తాను, కానీ లోకం ఏమవుతుందో ఆలోచించు తమ్ముడు. మన మనస్సులు నిర్మలంగా ఉన్నప్పుడు లోకం ఏమనుకుంటే మనకే. నిజం నిజం, కానీ ఏ కాలానికి ఎలాగుంటుందో కొంచెం రాసుకుంటే. సరే, అలాగే కానివ్వండి. పిలిచారట? జలజం తీసుకెళ్ళమని మీ మామగారు జాబు రాశారట. కోడల్ని చూడాలని నాకు ముచ్చటగా ఉంది. ఆ పిల్ల వచ్చిందంటే వీల్లేదమ్మా, ఆ బంధం ఏనాడో తెంచేసుకున్నాను. అదేం మాట నాయన? ఆ పిల్ల ఏం తప్పు చేసిందని? ఆ వంశంలో పుట్టటమే తప్పు. వద్దని ఎంత చెప్పినా వినకుండా వారి ఐశ్వర్యాలు ఆడంబరాలు చూసి ఆమెను నాకు అంటగట్టారు. జలజ తండ్రి పరమ లోభి, పరువు మర్యాద తెలియని పశువు. ఆ తండ్రి కూతురు మన ఇంటికి వస్తే మన పరువు బజార్కెక్కదమ్మా. తండ్రి గుణాలే కూతురికి వస్తాయా నాయన? మనంతస్తు తగిన మర్యాదలు నేర్పి ఆమెను నేను తీర్చిదిద్దుతాను. పన్నీరు పోసి పెంచిన ఉల్లి మల్లవుతుందమ్మా. మీరు అనవసరంగా బాధకొని తెచ్చుకుంటున్నారు. మన ధర్మం మనం చేయకపోతే దైవం మెచ్చండి నాయన. కోడల్ని పిలిపిస్తాను, నా మాట కాదనకయ్యా. సరే, పిలిపించండి. 100 ఏళ్ళు బ్రతుకు పార్వతి, 100 ఏళ్ళు బ్రతుకు. రమ్మ జలజ. దీర్ఘ సుమంగళీ భవ. దివాంజీ, ఏం తల్లి? కొత్త కోడలు కాపురానికి వచ్చిందే. ఈ సంతోష సమయంలో పేద సాధులకు దాన ధర్మాలు జరిపించాలి. మన మర్యాదలు